రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్లో నిరసన ప్రదర్శన. మంగళవారం ఖమ్మం కలెక్టరేట్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ మార్చి 2024 నుండి ఫిబ్రవరి 2026 వరకు రిటైర్ అయిన 24,678 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు తదితరులు పెన్షన్ బకాయిలు మాకు చెల్లించకపోవుట ఈ రోజు వరకు దాదాపు 250 మంది మా పెన్షనర్ మిత్రులు మరణించారు. దాదాపు 1000కి పైగా పెన్షనర్లు అనారోగ్యాలతో చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. బకాయిలు చెల్లింపు కోసం పలుమార్లు మనవి చేశాము. రాష్ట్రంలోని అన్ని వర్గాల మద్దతుతో ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు, నిరాహార దీక్షలు చేయడం, గౌరవ హైకోర్టుకు వెళ్లిన వారి డబ్బు వెంటనే చెల్లించాలని తీర్పు ఇవ్వడం, 2026-2027 బడ్జెట్ సమావేశాలలో అన్ని ప్రతిపక్షాలు మా సమస్యల ప్రస్తావన తెచ్చి పరిష్కరించాలని కోరాము. మాకు ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు ఎటువంటి హామీ లేకపోవడం, నిన్నటి వరకు జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అన్ని ప్రతిపక్ష పార్టీల నాయకులు మాకు మద్దతు పలుకుతూ ఇప్పటికైనా మా సమస్యకు పరిష్కార మార్గం చూపాలని డిమాండ్ చేశారు. మాకు డబ్బు వస్తుందంటే ఆశతో, నమ్మకంతో అప్పులు చేసి రకరకాల పనులు చేసుకుని అప్పులు తీర్చే స్తోమత లేక నడి సముద్రంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాము అంటూ ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తూ మీడియా ముఖంగా కన్నీరు మున్నీరు అయ్యారు. జూలైలో రిటైర్ అయ్యాను. 2024 మార్చి నుండి రిటైర్మెంట్స్ స్టార్ట్ అయినాయి. గత 3 సంవత్సరాల నుంచి, అంతకుముందు రిటైర్మెంట్స్ లేవు. 24 నుంచి స్టార్ట్ అయినాయి. ఇప్పుడు 26 నడుస్తుంది. అంటే 2 సంవత్సరాలు అయిపోయి 3 సంవత్సరాలకు వస్తున్నాం. ఏమి మాకు ఎలాంటి అమౌంట్ కూడా ఇంతవరకు రాలేదు. మార్చి రిటైర్ అయిన వాళ్ళకి ఒకటి అరా ఏదో జీపీఎఫ్ లాంటివి వచ్చినాయి తప్ప మాకు రావాల్సినటువంటి అమౌంట్స్ ఎలా రాలేదు. దీనివల్ల ఇప్పుడు మా కుటుంబంలో బిడ్డలతోని, కొడుకుతోని, కోడలతోని, బిడ్డలతోని, భర్తతోని, భార్యతోని సంబంధాలైనటువంటి మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఎందుకు? అనేకమైనటువంటి ఆర్థికమైనటువంటి అవసరాలని దీని మీద ఆధారపడి చేయటం జరిగింది. కాబట్టి ఆ అవసరాలు తీరక కుటుంబంలో తగాదాల వల్ల మానసికంగా ప్రతిరోజు ఆవేదన పడి మేము రోడ్డు ఎక్కే పరిస్థితి కూడా లేదు. ఇక్కడ కూడా చాలా ఇబ్బంది పడుతూ వచ్చాం. ఇవాళ యాక్చువల్గా మాట్లాడే ఓపిక నాకు కూడా లేదు. ఎందుకు అనంటే మేము ఇక్కడికి వచ్చి పోరాటం చేసే స్థాయిలో లేము. వాస్తవంగా 62 సంవత్సరాల వయసులో ఉన్నాం. 63 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి మేము ఇవాళ రోడ్డు ఎక్కి ఉద్యమాలు చేసే పరిస్థితుల్లో లేము. మేము ముఖ్యమంత్రి గారిని కానీ, ప్రభుత్వాన్ని కానీ ఇబ్బంది పెట్టేటటువంటి ఆలోచన కూడా మాకు లేదు. కానీ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ఎంతో మానవతావాది. వారు అసెంబ్లీలో ఒక చట్టాన్ని పాస్ చేశారు. 10,000 రూపాయలు ఇబ్బంది పడేటటువంటి తల్లిదండ్రులకి వాళ్ళ కుమారులు కానీ, కుమార్తె కానీ ఇవ్వాలి అనేటువంటిది. మరి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? ఇప్పుడు మమ్మల్ని ఎవరు చూడాలి? అంటే మీకు పెన్షన్ వస్తుంది కదా అంటారు. ఓకే, పెన్షన్ వస్తుంది. మరి మాకు ఈ అమౌంట్ మేము 40 సంవత్సరాలు సర్వీస్ చేశాం కదా, దానికోసం మేము ఎంతో మందిని, ముఖ్యమంత్రులని, మంత్రుల్ని, ఎంతో మందిని, అనేకమైన ఇంజనీర్లని, డాక్టర్లని మేము తయారు చేశాం. పాఠశాలల్లో కానీ, ఆఫీసుల్లో కానీ, వైద్యశాలలో కానీ పనిచేసి ఈ యొక్క భావి భారత నిర్మాణానికి మేము కృషి చేసాం. 40 సంవత్సరాలు అందరినీ సృష్టించాం, తయారు చేసాం. చివరికి మా పరిస్థితి మరి మాకు తల్లిదండ్రుల కంటే అన్యాయం అయిపోయింది కదా. మీ ఎవరు చెప్పుకోవాలి? మా పిల్లలు మాకు విలువ ఇవ్వటం లేదు. మేము మా పిల్లలకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చుకోలేకపోతున్నాం. మా సొంత అవసరాలు తీర్చుకోలేకపోతున్నాం. మేము ఏమీ చేయలేకపోతున్నాం. కుటుంబంలో విలువ లేకుండా పోయింది, మాకు బయట విలువ లేకుండా పోయింది. మాకు పరమైనటువంటి అంశాల్లో మాకు ఎలాంటి మనకు సామాజిక పరమైనటువంటి మాకు విలువ లేకుండా పోయి మేము ఎలా బ్రతకాలనేటువంటి దాంతో మానసిక ఇబ్బంది పడుతూ ఇంట్లోనే కూర్చొని వాళ్ళతోని వీళ్ళతోని వచ్చే వాళ్ళతో పోయే వాళ్ళతో మా డబ్బులు రావు కదా, ఏం చేయాలా ఏంటి? వాళ్ళు కూడా మీకు పైసలు వస్తాయిలే, ముఖ్యమంత్రి గారు మంచివాడు, వేస్తాడు, మీకు అసెంబ్లీ సమావేశాల్లో మీ అమౌంట్స్ వస్తాయి అని చెప్తున్నారు. కానీ అసెంబ్లీ సమావేశాలు 10 రోజులు జరిగినాయి. దీంట్లో ప్రతిపక్షాలు, బీఆర్ఎస్ ప్రతిపక్షము, బీజేపీ వాళ్ళు, అన్ని ప్రతిపక్షాలు వాళ్ళు మేము ప్రతిపక్షాలని సపోర్ట్ చేయట్లేదు. కానీ వాళ్ళందరూ మానవతావాదంతో మాకు అందరూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ అందరూ మీకు అమౌంట్స్ ఇస్తామని చెప్తున్నారు బయట. కానీ అసెంబ్లీలో మా గురించి ప్రస్తావించట్లేదు. అమౌంట్ 700 కోట్లు రిలీజ్ చేస్తాను అంటున్నారు. ఆ 700 కోట్లలో మాకు 10 కోట్లు, 20 కోట్లు ఇచ్చేసి 5గురికో 10 మందికో ఏదో ఒక్కొక్కటి అలా ఇచ్చేసి ఆ మిగిలినటువంటి అమౌంట్స్ కాంట్రాక్టింగ్ లేకపోతే రెగ్యులర్ ఎంప్లాయీస్ కి ఇస్తున్నారు. రెగ్యులర్ ఎంప్లాయీస్ ని ఈ యొక్క రిటైర్ ఎంప్లాయీస్ తో ముడిపెట్టి బకాయిలు అనే పేరు పెట్టి మేము ఎంత విజ్ఞప్తి చేసినా, ముఖ్యమంత్రి గారు చేసినా, మంత్రులు చేసినా, ఎమ్మెల్యేలు చేసినా దాన్ని బకాయిలు అనేటువంటి పద్ధతులు పెడుతున్నారు. కానీ మరి బకాయిల్లో రిటైర్మెంట్ వాళ్ళ బకాయిలు, మామూలు ఉద్యోగస్తుల బకాయిలు ఒకటే ఎలా అవుతాయి? మేమంటే ఎలా? మరి మాకు కనీసం ఒక 10,000 కోట్లు ఒకేసారి ఇస్తే మా అమౌంట్స్ మొత్తం సరిపోతాయి కాదు. ఒకవేళ 1,000 కోట్లు 2 కోట్లు ప్రత్యేకంగా రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఇక అది కాకుండా చాలా మంది కోర్టును ఆశ్రయిస్తున్నారు. కోర్టును ఆశ్రయిస్తే వాళ్ళకి ఒకళ్ళిద్దరికో వేస్తున్నారు. మరి కోర్టును ఆశ్రయించి ఆ ఒకళ్ళిద్దరికి, తర్వాత మేనేజ్ చేసుకున్నటువంటి ఒకళ్ళిద్దరికి పోతే మరి మా పరిస్థితి ఏంటి? మేము ఇలా చూసి ఇక వదిలేసి నిరాశాజనకంతో ఇప్పుడు దాదాపుగా 300 మంది చనిపోయారు. 300 మంది చనిపోయారు.
24 నుంచి ఇంకా పైగానే మనకి మన దృష్టికి రానటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అన్ని మనం రికార్డు చేయలేదు, ప్రభుత్వానికే తెలియదు మన దగ్గర ఎక్కడ రికార్డు ఉంది మనకు తెలియదు. ఈ సంఘం కూడా మేము ప్రత్యేకంగా పోరాటం చేయడం కోసం పెట్టలేదు, మా యొక్క హక్కు కూడా కాదు. ఇప్పుడు మా అవసరం ఇది, మాకు హక్కులు ఏమున్నాయి? మేము రిటైర్ అయిన వాళ్ళకి మా అవసరం, మేము ఆవేదన పడుతున్నాం, మాకు విలువ లేకుండా అయిపోయింది, మేము బ్రతకలేకపోతున్నాం, మానసికంగా ఎంతో ఆవేదన అనుభవిస్తున్నాం. మా ఆవేదన అర్థం చేసుకొని మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు మానవతా హృదయంతో మాకు ప్రతి నెల ప్రత్యేకంగా మా యొక్క బకాయిల కోసమే ఒక 1500 కోట్ల రూపాయలు సుమారుగా నెలకి లేదు ఒకేసారి అమౌంట్ మొత్తం కూడా ఇచ్చినా పర్వాలేదు, ఏదో ఒకటి చేసేసి మమ్మల్ని ఈ యొక్క బాధ నుండి, మేము చాలా బాధ అనుభవిస్తున్నాం. పెయిన్ ఎలా అంటే ఈ వస్తాయో రావో కూడా తెలియదు, ఒకళ్ళు రాదు అనుకుంటే ఇవి రావులే అని ఆ బాధను అధిగమించుతాం మేము, అది కూడా లేకుండా అయిపోయింది మాకు. ఏ విద్యాసాగర్ అండి. నేను 2024 జూన్లో రిటైర్ అయ్యాను. ఇవాటికి మొత్తం 2 సంవత్సరాలు అవుతుందండి రిటైర్ అయ్యి. మరి మాకు 1 తప్ప ఇంకేం రాలేదు. మరి ఇట్లాగే మేము అడిగేది ఒకటే, ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మా అమౌంట్ మాకు ఇవ్వండి. మీరు ఎన్నో కొత్త పథకాలు పెడుతున్నారు, కొత్త ఉచిత స్కీములు పెడుతున్నారు, వాటికంటే మేము ఉచితంగా అడగట్లేదు. మేము సేవ చేసిన దానికి మాకు రావాల్సిన బకాయిలు మాకు ఇవ్వండి, దయచేసి ఇవ్వండి, రిక్వెస్ట్ చేస్తున్నాము. మా రిటైర్ అయిన ఉద్యోగుల వాళ్ళ కుటుంబాలు, ఆ కుటుంబాల పిల్లలు, అమ్మాయిల పెళ్లిళ్ళు ఆధారపడి ఉన్నాయి. చాలా మంది ఉద్యోగులు రిటైర్ అయినాక వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, ఈ డబ్బులు వస్తాయని ఒక ఆశతో నమ్మకంతో ఇల్లు కట్టుకున్నారు. మరి డబ్బులు రాకపోయేసరికి బ్యాంకు వాళ్ళు వచ్చి ఇల్లును జప్తీ చేస్తున్నారు, కిటికీలు కూడా బిక్కబోతున్నారు, తలుపు కూడా బిక్కబోతున్నారు. మరి కొందరు అమ్మాయిలు వాళ్ళ మ్యారేజ్లు ఆగిపోయినాయండి డబ్బులు రాక. మరి ఇంకొందరు ఇంటి నుంచి పారిపోయారండి, ఊళ్ళో వాళ్ళు అప్పులు చేసి అప్పులు వాళ్ళు వచ్చి అడుగుతుంటే తట్టుకోలేక వెళ్ళిపోయారు. కావున మరి ఇటువంటి మా యొక్క ఇబ్బందులను, మా యొక్క అవసరాలను గుర్తించి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాము, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాము, మీరు చెప్పిన మాట ఇవ్వండి. మీరు ఏమన్నారు, ఒక 4 నెలల క్రితం అన్నారు మేము అతి త్వరలో ఇస్తాము, కొద్దిగా సర్దుబాటు కానీ ఏంటని చెప్పని మీరు అన్నారు, బట్టి విక్రమార్క గారు కూడా అన్నారు. మరి ఇప్పటికి 4 నెలలు కాదు, దాదాపు 10 నెలలు దాటిపోయింది. గవర్నమెంట్ ఫామ్ అయ్యి 2.5 సంవత్సరాలు అవుతుంది, మాకు ఇంతవరకు ఇవ్వలేదు, దాటేసుకుంటూ వస్తున్నారు. 700 కోట్లు ఇస్తా ఉంటున్నారు, అది ఫేక్ అండి, మాకు రావట్లేదు. అది 1 తప్ప అందరూ ఒక 50 కోట్లు 30 కోట్లు రిటైర్ వాళ్ళకి ఇస్తారు, మిగతా డబ్బులు మాత్రమే చోటమోట నాయకులకి సర్వీస్ ఉన్న వాళ్ళే వేయించుకుంటున్నారు, మాలాంటి అమాయకులకి రావట్లేదు. దయచేసి మా కోసం ఒక ఎవ్రీ మంత్ ఒక 1000 కోట్లన్నా 1500 కోట్లన్నా ఇచ్చేస్తే, మీరు అట్లా ఒక 10 నెలలు ఇచ్చేస్తే మాకు అందరూ వచ్చేస్తాయి. మిమ్మల్ని ఏకమత్వం కూడా అడుగుతున్నారు, ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఎవ్రీ మంత్ మీరు 700 కోట్లు అంటున్నారు, ఒక 1000 కోట్లు కేటాయించండి, మా కోసం కేటాయించండి, మీకు ఈజీ అవుతుంది, మా సమస్య పరీక్షించబడతా చెప్పి మేము కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్తే సార్. అందరికీ నా పేరు జయరామ్. నేను ఎస్జిటిగా 2024 మార్చి నాడు రిటైర్డ్ అయ్యాను. ఈ రోజుకు ఖచ్చితంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను. నేను ఇంతవరకు నాకు ఎటువంటి అమౌంట్ రాలేదు. ఈ రోజు వరకు సుమారుగా మొత్తం దగ్గర 23 నుంచి 24 వేల మంది రిటైర్డ్ అయ్యారు ఈ నెలతో కలుపుకొని, ఈ రోజుతో. అయితే మాది ఒక్కటే, వీలైనంత త్వరగా ఏక మొత్తంలో మీరు కనీసం ఒక నెలవారీగా అయినా సరే 1000-1500 రూపాయలు రిలీజ్ 100 కోట్లు మాకు ప్రత్యేకంగా కేటాయించి మాకు వీలైనంత తొందరగా ఇప్పించండి. ఇప్పుడు ఆర్థికంగా ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నామంటే అది సభాముఖంగా చెప్పుకోలేని పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మా మిత్రుడు, మా సోదర సమానుడు సార్ చెప్పారు, కోటేశ్వర గారు, అది అంతకంటే ఇంకా ఆయన గారు ఓన్లీ చూచాయిగా చెప్పారు అంతే. ఆర్థికంగా ఇంట్లో అయితే అతి ఘోరమైన పరిస్థితి అండి. ప్రతి ఒక్కరు నిజంగా చెప్తున్నాను, 70% అప్పుల పాలవుతున్నాం. మేము రిటైర్డ్ అయిన వాళ్ళలో 70% అప్పుల పాలవుతున్నాం. దానిలో ఎందుకంటే ఇదే మానసిక వేదనతోని నువ్వు చెప్పినట్టు దగ్గర చాలా మంది చనిపోతున్నారు, ఇల్లు కట్టి అప్పుల పాలయ్యారు, పెళ్లి చేసి అప్పుల పాలయ్యారు, డబ్బులు వస్తాయి కదా అని. మా డిమాండ్ ఒకటే సార్, ఇచ్చిన డిమాండ్గా మా హక్కు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ అట్లా డిప్యూటీ సీఎం గారికి కూడా ఖమ్మం జిల్లా తరఫున రిటైర్డ్ అయిన మార్చి 24 నుంచి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళను, మాది యూనియన్ పేరు ఏంటిదంటే మార్చి 24 తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ TREA, ఖమ్మంలోనే మొదలైంది సార్. అది యాక్చువల్గా వీలైనంత త్వరగా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారికి మా హృదయపూర్వక విజ్ఞప్తి, మేము మిమ్మల్ని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాం. మా అందరి తరఫున రాష్ట్రం మొత్తం మీద రిటైర్డ్ అయినటువంటి 2022, 23, 24 వేల మంది తరఫున విజ్ఞప్తున్నాం. కనీసం ఒక ప్రకటన చేయండి, మీరు ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు అనేది.
700 కోట్లు ఏ ముళ్ళకు పోట్లే. మీకు కూడా తెలుసు, ఈ 700 కోట్లలో మాకు రిటైర్డ్ అయిన వాళ్ళకి వచ్చేది చాలా చాలా తక్కువ. పోతే సీఎం గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, వీరికి ఒక్కొక్కరికి ₹1,00,00,000 అన్నది లేదండి, మినిమం 25 లక్షల వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ₹1,00,00,000 అంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకు, గెస్టెడ్ ఆఫీసర్స్ కి వస్తే వచ్చి ఉండొచ్చు, కానీ అలా అది కరెక్ట్ కాదు సార్, క్షమించండి ఇలా చేస్తున్నందుకు. కనుక వీలైనంత తొందరగా మా బకీలన్నీ కూడా ఏక మొత్తంలో విడుదల చేయండి, లేదా కనీసం ఒక ప్రకటన చేయండి అని ముఖ్యమంత్రి గారిని వేడుకుంటాం. థ్యాంక్ యూ. దేశం మొత్తం మీద మన తెలంగాణ రాష్ట్రం అనుకుంటా ఏది మా పెన్షన్ బకాయిలు ఇవ్వండి, మా బకాయిలు మేము దాచుకునేటప్పుడు మాకు ఇవ్వండి అని చెప్పి ఇవాళ రోడ్డునెక్కి ధర్నాలు రూపంలో చలో అసెంబ్లీ అని అనేక కార్యక్రమాలు చేపట్టడం అనేది మొత్తం దేశం మొత్తం మీద ఒక తెలంగాణ రాష్ట్రం అనుకుంటా ఇది బహుశా ఇది చాలా సిగ్గుచేటైనది. మాకే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మాది మంచి ధనికమైన రాష్ట్రం, మాకు మిగులు బడ్జెట్ ఉందని చెప్పుకుంటేనే ఇవాళ పెన్షన్స్ బకాయిలు కొట్టేవని దుస్థితికి ఇవాళ నెట్టివేయబడడం అనేది చాలా దారుణం, చాలా అమానుషం. ఇది ఒకే ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్తాం, మాది ప్రజాప్రభుత్వం, మాది ప్రజాస్వామ్యం, 6వ గ్యారెంటీ మాది ప్రజాస్వామ్యం పునరుద్ధరింటున్నారు, కానీ ఎక్కడ ప్రజాస్వామ్యంగా మరి ప్రవర్తిస్తున్నారో అర్థం కావట్లేదు రాష్ట్ర ప్రభుత్వం. ఏదైనా కార్యక్రమాలు చేపట్టి ఉద్యమాలు చేద్దామంటే, చలో అసెంబ్లీ చేద్దామంటే, లేకపోతే ధర్నాలు చేద్దామంటే ముందు మూసేయడం, ముందు అరెస్ట్ చేయడం, లేకపోతే ధర్నాలు చేయకుండా అనేక అడ్డంకులు సృష్టించడం ఇది చాలా దారుణమైన విషయం. ఇప్పటికైనా కూడా మీరు పెన్షన్ బకాయిలను ఏక మొత్తంలో చెల్లించండి. మొన్న బడ్జెట్లో కూడా కేటాయిస్తారు అనుకున్నాం మేము 20,000 కోట్లు కనీసం, మరి దాంట్లో కనీసం కొద్ది కూడా మనం కేటాయించుకోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే కనీసం ఇప్పటికైనా సరే ప్రతి నెల 2,000 కోట్లు ఇచ్చినట్లయితే కొంతకాలం వరకు మనం ఒక 10 నెలలు 15 నెలలు అయినా కనీసం మొత్తం పరిష్కరించే అవకాశం ఉంటుంది. కాబట్టి కనీసం ప్రతి నెల ఓన్లీ ఏక మొత్తంలో పెన్షన్ బకాయిలకి 2,000 కోట్లు చెల్లించాలి. ఆ విధంగా నేను చెప్పి మేము కోరుతా ఉన్నాను. ఇప్పటికైనా మానవత్వ దృక్పథంతో, ఎందుకంటే ప్రజాప్రభుత్వం అంటున్నారు, చెప్పుకుంటున్నారు, మరి అనేక స్కీములు అనేక పథకాలు కూడా శాంక్షన్ చేశారు, అంటున్నారు, అన్నారు, మరి విద్యుత్ రాయితీ అంటున్నారు, ఇవన్నీ చాలా ఇచ్చారు మీరు, బాగానే ఉన్నది. కానీ మేము దాచుకునే డబ్బులు అయ్యి నిజంగా మేము ఏది పిఆర్సీ కానీ టీఏ కానీ ఇవ్వమని ఇప్పుడు రోడ్డు ఎక్కలేదు. మేము దాచుకున్న డబ్బులు జీపీఎఫ్ కానీ లేకపోతే కమిటెడ్ ఇయర్స్ కానీ మేము దాచుకున్న డబ్బులు అది వేరే వాళ్ళ గవర్నమెంట్ ఏమి ఇవ్వట్లేదు, మేము దాచుకున్న డబ్బులే మాకు ఇవ్వండి అని మేము రోడ్డు. భద్రయ్య, రిటైర్డ్ స్కూల్ అసిస్టెంట్ సార్. ఇక్కడ ముఖ్యమంత్రి గారు మానవతావాదే, కానీ ముఖ్యమంత్రి గారు పక్కన కొంతమంది ఎవరో సలహాలు ఇచ్చేవాళ్ళు మాత్రం రాంగ్ సలహాలు ఇస్తున్నారని నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే రిటైర్మెంట్ అనేది పెంచారు కాబట్టి అనేది వస్తుంది, కానీ అప్పుడు రిటైర్ అయినా కానీ మళ్ళీ కంటిన్యూషన్గా ఇప్పుడు రిటైర్ అయ్యే వాళ్ళు ఉంటారు. కానీ రిటైర్ అయ్యి పెంచారు, మా మీద భారం వేశారంటున్నారు, కానీ అప్పుడు భారం అప్పుడే ఉంటుంది, ఇప్పుడున్నా కానీ ఇప్పుడు భారం అదే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమంత్రి ₹1,00,00,000 గారు అన్నారు, అది చాలా రాంగ్ అండి. ₹1,00,00,000 అనేది అది ఎవరికో 5-6 మంది 10 మందికి 5% అట్లా ఉంటుందేమో, కానీ ఎవరికీ లేదు. ఈ మాట ముఖ్యమంత్రి గారు అన్నారంటేనే మాకు అర్థమైంది పక్క నుండి కొంతమంది తప్పుడు సలహాలు ఇస్తున్నారని. నిజంగా ముఖ్యమంత్రి గారు మంచి మానవతావాదే, కానీ మాకు ఒకసారి మా 2008 తర్వాత రిటైర్ అయినటువంటి వాళ్ళని పిలిచి మాతో మాట్లాడితే సార్కి అన్ని విషయాలు మంచిగా అర్థమవుతాయని మేము చెప్తామని మాతో మాట్లాడడానికి ఒక అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను.